ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఏంటి మీరు చేస్తుంది? కనపడట్లేదా? హారతిస్తున్నాం. తనేమన్నా ఇంటి కోడలా హారతిచ్చి ఆహ్వానించడానికి? కాబోయే కోడలు. నేనుండగా తనేలా కోడలవుతుంది? అయితే నువ్వు బయటికి పో. రాణి, నువ్వురా. కుడికాలు పెట్టి రామ్మా. ఓ రైట్ లెక్క. అయితే ఎడమకాలు ఎక్కడ పెట్టాలి? మొత్తం నెత్తి మీద పెట్టు. నువ్వు రా రాణి. పెళ్ళైన వాడి వెంట పడ్డానికి సిగ్గుండాలి. అత్తింట్లో మెప్పు పొందనందుకు ఆ సిగ్గు నీకుండాలి. ఏమండి, ఇంతకీ బేబీ ఎక్కడా? బేబీయా? బేబీ ఎవరు రాణి? మీ అబ్బాయి ఆంటీ. అక్క, అప్పుడే తను మన అబ్బాయికి ముద్దు పేరు పెట్టేసిందక్క. కళ్యాణ్, నాన్న కళ్యాణ్. వస్తున్నానమ్మా. హో రాణి, నువ్వా? బయట చూస్తే ఎండలు ఎలా ఉన్నాయి? ఎలా వచ్చావు? రోడ్డు మీద దేక్కుంటూ వచ్చింది. కార్లోనే వచ్చానండి. లోపల ఏసీ ఉందిగా. ఓ అలా అయితే ఓకే. లేదంటే ఎండకి స్వెట్ వచ్చేసి కందిపోయి ఉండేదానివి. బాగా ఎక్కువైంది. తనకు కావాల్సినంత తీసుకుంటుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు? అది మిమ్మల్ని బేబీ అనటం, వీళ్ళు దానికి హారతలు చేయటం. మీరేమో ఎండకి కందిపోతావంటూ డైలాగులు చెప్పటం. మీ అందరికీ పిచ్చిదాల్లా కనపడుతున్నారా? బేబీ, చేతివే తీయను. ప్రగతి, క్రాంతికి కరెక్ట్ మొగుడిది. చెయ్యి తీయకపోతే చేతులు విరుగుతాయి. నాకు తిక్కరేగితే చేతులు కాళ్ళు రెండూ విరుగుతాయి. నా మొగుడి మీద చెయ్యి వేసి నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను. అయ్యో క్రాంతి, నువ్వు ఫ్లవర్ వాజు విసిరితే నేనేమీ విసరలేను అనుకున్నావా? ఉండు, నీ సంగతి చెప్తా. ఆగు రాణి. వదలండి. ఈ దెబ్బతో దాని తల పగలాలి.
క్రాంతి ఆగు. నన్నాపుకో. ఈ దెబ్బతో దాని తల పగిలిపోవాలి. ఆపండి ఆపండి. మీరిద్దరూ కోపంతో కొట్టుకుంటున్నారా లేదా మా అమ్మకి తగలాలని కొట్టుకుంటున్నారా? బేబీ, నేను నీ కోసం కొట్లాడుతున్నాను. నేను మీరు కావాలని కొట్లాడుతున్నానండి. బాగుంది. దున్నపోతూ దెబ్బలాడుకుని మధ్యలో లేగదూడ కాళ్ళు విరగొట్టాయంట. మీరు బానే ఉన్నారు. మధ్యలో పాపం మా అత్తయ్యలకే వాచిపోతుంది. అక్క పదవే, ఆయింట్మెంట్ రాసుకుందాం. పద. అబ్బా, నువ్వు గనక నా జోలికి వస్తే ఈసారి సామాన్లు కాదు, తలకాయలు పగులుతాయి. నేను ఇప్పుడే పగలగొట్టి చూపిస్తానే. వామ్మో, ఈసారి నాకు తగులుతాయి అనుకుంటా. నిన్ను ఇద్దరికిద్దరు తగ్గకుండా మామూలుగా రచ్చ చేయలేదు కదా. మా అత్తలకి మెంటల్ తెప్పించేశారు. ఇదే ఉంది, జస్ట్ స్టార్టింగే కదా. ముందు ముందు ఉంటుంది అసలైన రచ్చ. ఏమంటావు క్రాంతి? ఏమైంది క్రాంతి? మా ఆయన విషయం చూస్తుంటేనే బాధేస్తోంది. ఏమని? అత్తయ్య గారితో పాటు బావ కూడా ఇబ్బంది పడుతున్నాడనా? కాదు పూజ, నేనుండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోతున్నాడు. ఒక చిన్న తప్పు చేస్తేనే ఆయన మనసు విరిగిపోయిందా? నా మీద ప్రేమ చచ్చిపోయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.